తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీలు చేస్తున్న కసరత్తు ఏంటి అనే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కొత్త స్ట్రాటజీతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. పలుచోట్ల సిట్టింగ్ క్యాండిడేట్లను మార్చే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సిట్టింగ్ క్యాండిడేట్లకి ఇవ్వడం ద్వారా కొంత నష్టపోయాము అన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్లను ఎక్కువగా మార్చే అవకాశమే కనిపిస్తోంది. క్యాండిడేట్లను మార్చే అవకాశాలు ఉన్నాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆశావాహుల పేర్లతో రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎవరెవరైతే లోక్సభ టికెట్లను ఆశిస్తూ ఉన్నారో వారి పేర్లతో బలమైన అభ్యర్థులు ఎవరు అనే వివరాలు సేకరించి ఎవరెవరైతే టికెట్ను ఆశిస్తున్నారో వారి పేర్లతో రహస్య సర్వేలను నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో గెలుపు అవకాశం ఉన్న క్యాండిడేట్లకే సీట్ ఇచ్చే అవకాశం ఉంది, టికెట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాతే బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో అందరికంటే ముందుగానే బీఆర్ఎస్ ప్రకటించింది. కానీ ఈసారి చాలా వ్యూహాత్మకంగా వెళుతుంది. సిట్టింగ్లకు ఎక్కువ ఇవ్వడం, అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం అనే దాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే వాళ్ళ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల తర్వాతే ప్రకటిస్తారు. ఇక ఖమ్మం పార్లమెంటు నుంచి పోటీకి ఇద్దరి పేర్లు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ దృష్టిలో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నారు. అలాగే పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేర్లు సీఎం దృష్టిలో, మాజీ సీఎం కేసీఆర్ దృష్టిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇరువురి బలాలు సామాజిక అంశాలపై అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరికి ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంది అనే వివరాలు సేకరించిన తర్వాతే వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ చేపడతారని తెలుస్తోంది. అనంతరమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్తో మాట్లాడదాం. ఉదయ్, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం ఏ విధంగా వెళ్తుంది? ఆశావాహులు ఎవరెవరు ఉన్నారు? రోహిత్, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధిష్టానం అయితే తీవ్ర కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అటు క్యాడర్ అంతా కూడా ఓటమి అని ఎదుర్కొనే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో కొంత నైరాశ్యంలో ఉంది. ప్రస్తుతం ఆ నైరాశ్యాన్ని తొలగించి సరికొత్త స్ట్రాటజీస్ తో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం చాలా సత్తా చాటలను అయితే అటు బీఆర్ఎస్ హైకమాండ్ అయితే భావిస్తుంది. ప్రధానంగా సీఎం కేసీఆర్ కి సంబంధించి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని చోట్ల సిట్టింగ్లను కూడా మార్చి సరికొత్తమైనటువంటి అభ్యర్థులను ప్రకటించే ఆలోచన కూడా సీఎం కేసీఆర్ చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి చాలా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ లో పూర్తిగా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కొంత వెనుకబాటు కనిపించిన పరిస్థితి కనిపించింది. గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు ఖమ్మం పార్లమెంట్ నుంచి రాకపోవడం పట్ల బీఆర్ఎస్ చాలా సీరియస్ ఫోకస్ అయితే చేస్తుంది. అయితే ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలన్న ఆలోచనను అటు సీఎం కేసీఆర్ క్యాడర్ తో వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా అటు పార్లమెంట్ నేతలతో కూడా ఇప్పటికే అనేక అంశాలతో చర్చించారు. అటు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కూడా పార్లమెంట్ లో ప్రశ్నించాలి, పోరాటం చేయాలి, ఖచ్చితంగా క్యాడర్ లో మరింత జోష్ నింపే విధంగా ఆలోచనలు చేయాలని చెప్పి కేసీఆర్ కూడా స్వయంగా సూచించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే పార్లమెంట్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించిందనే సంకేతాన్ని క్యాడర్ కి అయితే అధిష్టానం నిన్న మొన్నటి వరకు అందించినప్పటికీ తాజాగా కేసీఆర్ మాత్రం ఇరువురి పేర్లను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి నామా నాగేశ్వరరావుతో పాటు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేరుని కూడా పరిశీలనకు తీసుకొని సర్వే చేయండి అని కూడా ఆదేశించిన సమాచారం ఉంది. అందులో భాగంగా మొత్తం 14 ప్రశ్నలతో కూడినటువంటి ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇప్పటికే బీఆర్ఎస్ రెడీ చేస్తుంది. ప్రధానంగా 14 ప్రశ్నలు అందులో ఉంటాయి. అందులో కందాల ఉపేందర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు ఎవరికి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా మద్దతు ఇస్తుంది, ప్రత్యర్థులు ఎవరైతే ఇరువురు బలంగా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది, ఇరువురులో ఎవరు ఎక్కువగా ప్రజల మద్దతును కూడగట్టే అవకాశం ఉంది, ప్రజా ఆశీర్వాదం ఎవరికి ఉంటుందన్న అంశాన్ని కూడా అటు బీఆర్ఎస్ అంతర్గతంగా రహస్య సర్వేలు అయితే చేస్తుంది. అందులో భాగంగా తాజాగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేరును కూడా పార్లమెంట్ నుంచి పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఒక ఆలోచన చేశారు. అందులో భాగంగా ప్రజాభిప్రాయాన్ని కూడా స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే 4వ తేదీ నుంచి కేటీఆర్ స్వయంగా ఖమ్మం పార్లమెంటరీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల క్యాడర్ తో నేతలతో సమాలోచనలు చెప్తారు, అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనల్ రిపోర్ట్ ని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఆయన అందించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే అభ్యర్థుల ప్రకటన సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుగానే ప్రకటించారు, చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. కానీ ఈసారి అలాంటి నష్టం వాటిల్లకుండా చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలను, స్ట్రాటజీస్ ను ఈసారి బీఆర్ఎస్ అమలు చేయబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ లో
గ్రూప్ వార్ నెలకొంది. ఖచ్చితంగా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కొంత గ్రూప్ వార్ ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ లో నెలకొంది కాబట్టి ఖచ్చితంగా సామాజిక ఖమ్మం వర్గం పార్లమెంట్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పేరును పరిశీలిస్తున్నారు. అలాగే కందాల ఉపేందర్ రెడ్డి ఇద్దరు పేర్లు కూడా సీఎం దృష్టిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు ఇంకెవరెవరు ఆశావాహులు ఉన్నారు? నామా నాగేశ్వరరావు, ఉపేందర్ రెడ్డి ఇద్దరిలో ఎవరికి ఎక్కువ టికెట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి? ఎస్ రోహిత్, ఇక్కడ ఇరువురు కూడా చాలా వివాద రహితులు, ఎక్కడ కూడా వివాదాలకు వెళ్లే వ్యక్తులు కాదు. చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం గల వ్యక్తులు, రాజకీయాల్లో చాలా మంచి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు. కందాల ఉపేందర్ రెడ్డికి అటు పాలేరు నియోజకవర్గం నుంచి కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం నుంచి కావచ్చు, చాలా బలమైనటువంటి నేతగా కావచ్చు, చాలా మంచి ప్రజా అభిప్రాయం, ప్రజా మద్దతు ఉన్నటువంటి నేత కందాల ఉపేందర్. మరోవైపు కమ్మ సామాజిక వర్గం సంబంధించి చాలా బలమైన నేతగా నామా నాగేశ్వరరావు పలుమార్లు లోక్సభలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం లోక్సభ పక్ష నేతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన కొనసాగుతున్నారు, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇరువురు కూడా వివాద రహితులు, సున్నితమైనటువంటి మనస్తత్వం కల వాళ్ళు. ఖచ్చితంగా మంచి ప్రజా ఆశీర్వాదం అయితే, ప్రజా మద్దతు వీరిద్దరికి ఉండే అవకాశం. కానీ అటు ప్రత్యర్థుల వ్యూహాలు ఏ విధంగా ఉంటాయన్న అంశాన్ని ప్రస్తుతం కేసీఆర్ చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. ఎందుకంటే సామాజిక సమీకరణలే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే, ప్రత్యామ్నాయంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని బరిలో దింపితే దాని ప్రతికూల ఫలితాలు వస్తాయి, సానుకూల ఫలితాలు వస్తాయన్న అంశాన్ని చాలా సీరియస్ గా కేసీఆర్ అయితే డిస్కస్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుని ఖచ్చితంగా బరిలోకి దింపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ లో దాదాపు 3 లక్షల పైచిలకు ఓట్లు కమ్మ సామాజికానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం సంబంధించిన నామా నాగేశ్వరరావుకు అత్యధిక ప్రియారిటీ అయితే దక్కుతుంది. ఖచ్చితంగా ఆయనకి టికెట్ దక్కే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా సామాజిక అంశాలు, బలాలు, ఆర్థిక అండదండలు చాలా కీలకంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటాబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ కూడా చాలా సీరియస్ ఫైట్ ఆలోచన చేస్తుంది. ఒకవైపు కేంద్ర స్థాయి, ఏఐసిసి స్థాయి నేతలను కూడా ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు బరిలోకి దింపాలని అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చేసింది. ప్రతి ఒక్క ఎంపీ సీట్ కూడా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంటే, ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఈ క్యాడర్ లో పూర్తిగా ఓటమి నైరాశ్యం ఉన్నటువంటి ఆ క్యాడర్ అంతా కూడా చాలా బూస్టప్ డోస్ ఇవ్వాలి. ఖచ్చితంగా సరికొత్త స్ట్రాటజీస్ ని ఈసారి అమలు చేయాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా కేసీఆర్ నేతలతో వ్యవహరిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఖచ్చితంగా సరికొత్త స్ట్రాటజీస్ లో భాగంగానే తాజాగా పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేరుని కూడా సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎవరికి బలాబలగాలు ఏ విధంగా ఉన్నాయి, సామాజిక అంశాలు ఎవరికి ఎక్కువగా మద్దతు చేకూరుస్తాయి, ఖచ్చితంగా రేపు ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా సీఎం కేసీఆర్ మాత్రం ఆలోచిస్తున్నారు. ఏదేమైనా ఫిబ్రవరి 4న కేటీఆర్ ఖమ్మం పార్లమెంటరీ స్థాయి సమావేశం నిర్వహిస్తారు. నియోజకవర్గ వారిగా అభిప్రాయాలను, క్యాడర్ అభిప్రాయాలను కూడా తీసుకున్న తర్వాత ఆ నివేదికను కేసీఆర్ కి అందజేస్తారు. రోహిత్, రైట్ ఉదయ్. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. కొత్త వ్యూహంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ క్యాండిడేట్లను మార్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆశావాహుల పేర్లతో రహస్య సర్వేలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థులను ఇప్పటికే ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరెవరు బలమైన అభ్యర్థులు ఉన్నారు అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీకి 2 పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ దృష్టిలో సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పేర్లు వినబడుతున్నాయి. ఇరువురి బలాబలాలను, సామాజిక అంశాలపై అంతర్గత సర్వేలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో నియోజకవర్గాల వారీగా అభిప్రాయ సేకరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.